ఏపీలో రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ప్రజలకు బాగా దూరమైపోయింది. ఇదే జగన్ ఓటమి కారణంగా చెప్పుకొచ్చారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇప్పుడు జగన్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలతో మళ్లీ కలవడం, వాళ్ల బాధలు వినడం స్టార్ట్ చేశారు. అలాగే మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా జరిగిన ఇన్సిడెంట్స్ పై పోస్టులు పెడుతున్నారు. ప్రమాద ఘటన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్నారు. తనకు కలవడానికి వచ్చే వారికి సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి జగన్ తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావడం సంచలనంగా మారింది. రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కుమార్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్ కు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం కొన్ని నెలల క్రితం వరకు పనిచేశారు. 2024 ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ, చంతన్ టీడీపీకి పనిచేశారు. అయితే జగన్ గెలుపులో 2019లో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తర్వాత చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కు మద్దతుగా పనిచేసిన ఐపాక్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, లేదంటే బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి టైంలో జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత నుంచి ప్రశాంత్ కిషోర్ కి ఒక సూచన వచ్చిందట. అది కూడా వైసీపీ కోసం పనిచేయాలని చెప్పారట. జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతలు చెప్తున్న సమాచారం. ఈ సమయంలోనే నేరుగా జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ జగన్ లైట్ తీసుకున్నారట. తర్వాత కలుద్దామంటూ చెప్పారట. దీనిపైన ప్రశాంత్ కిషోర్ స్పందన పైన స్పష్టత రావాల్సి ఉంది.